and welcome to the one and only Mega Live Show. Sarada Samayam. Ika anta bahumatulamaya. మరి బోలెడన్ని గిఫ్ట్స్ ని ఒక్క సింగిల్ కాల్ తో మీ సొంతం చేసుకోవాలి అంటే కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి కాల్స్ ట్రై చేస్తుండండి. ఇన్ కేస్ కాల్ కలిసింది అనుకోండి, నేను అడిగే ఈజీ క్వశ్చన్స్ కి టకటక ఆన్సర్స్ చెప్పండి అండ్ గిఫ్ట్స్ ని మీ సొంతం చేసుకోండి. మరి కాల్స్ కలగకపోతే, కాల్ కలగకపోయినా ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? ప్రతిరోజు నేను అడిగే SMS క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ని పంపించండి అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని కూడా మీ సొంతం చేసుకోండి. మరి నిన్న అడిగిన SMS క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించి విన్నర్ అయిపోయారు నన్ అదర్ దాన్ ప్రవళిక. Congratulations! Congratulations Pravalika and thank you so much అందరికి SMS క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తున్న వాళ్ళకి. సో ఇలాగే SMS క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించండి అండ్ ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మీ సొంతం చేసుకోండి. ఓకే, సో ఎస్, మరి ప్రతిరోజు మిమ్మల్ని అలాగే ఒక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాను కదా. ఈ రోజు కూడా అలాగే నిన్న అడిగిన క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో, అట్లీస్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారో వాళ్ళ కోసం గేమ్ ని మరింత సింప్లిఫై చేస్తాను. మీరు ఇంకా ఈజీగా ఆన్సర్ చెప్పేలాగా హెల్ప్ చేస్తాను. ఓకే, సో నిన్న అడిగిన క్వశ్చన్ మరొకసారి మీ అందరి కోసం రిపీట్ చేస్తాను. సో నిన్న అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే, 100 పళ్ళు ఒకటే నోరు ఒకటే పెదవి ఏమిటది? 100 పళ్ళు ఒకటే పెదవి ఏమిటనేది బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ లక్కీ కాలర్. హలో హలో హలో. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. పవన్ అక్క, నెల్లూరు నుంచి. యా పవన్, ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఎస్ పవన్, మీకోసం ట్రై చేస్తూనే ఉన్నాను అక్క రోజు. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో కాల్ కలిసింది. హ్యాపీ హ్యాపీ అక్క. డ్రాలో రావడం లేదు. డ్రాలో రావడం లేదక్క. అయ్యో, సో ఇప్పటి వరకు నీకు గిఫ్ట్ గెలుచుకోలేదా? లేదక్క, ఒకసారి కూడా రాలేదు. అయ్యో, నో ప్రాబ్లం, డెఫినెట్లీ మనం గిఫ్ట్ గెలుచుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఏదో ఒకరోజు గెలుస్తామని నమ్మకంతో కాల్ చేస్తున్నాను. అమేజింగ్ పవన్, సూపర్, అది స్పిరిట్ అంటే. ఓకే, సో పవన్ చెప్పండి అక్క. చెప్పు, నీకు ఏ గేమ్ రౌండ్ చాలా ఇష్టం? నాకు తమాషా ప్రశ్న ఇష్టం అక్క. లాస్ట్ రౌండ్ ఇష్టం, మళ్ళీ సెకండ్ రౌండ్ ఇష్టం. అవునా? సో నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అలా టీవీ ముందు కూర్చొని ఈ ఆన్సర్ నాకు తెలుసుంటే, అసలు నాకు కాల్ కలిసింటే చెప్పేవాడిని అని అనుకుంటా. కొన్ని ఈజీగా ఉంటాయి అక్క, కొన్ని ఆలోచించాల్సి వస్తుంది కదా. సో SMS క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపిస్తున్నావా? మరి నా దాంట్లో పోవడం లేదక్క SMS. ఎందుకు? అదేంటి? హౌ? ఐడియా నెంబర్ నాది పోవడం. అవును, అయితే మాత్రం మెసేజ్ నాట్ సెంట్ అనే వస్తుంది అక్క ఆ నెంబర్ కి. అయ్యో అవునా? ఓకే, సో ఈ రోజు కూడా ట్రై చేయి. ఓకే, అందుకనే లైవ్ కి ట్రై చేస్తూ ఉంటాను. హౌ స్వీట్. ఎనీవేస్, సో మరి పవన్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ తెలుసా? ఒకసారి మళ్ళీ చెప్పండి అక్క. 100 పళ్ళు ఒకటే పెదవి. 100 పళ్ళు ఒకటే పెదవి. యా, ఏమిటది? 100 పళ్ళు ఒకటే పెదవి. ఒకటే పెదవి. ఈత. ఏంటది? ఈత్. ఓకే, సో నువ్వైతే ఆన్సర్ చెప్పావు, కానీ అది కరెక్ట్ కాదు నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే ఓకే డన్ పవన్. సో మరి గేమ్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాము. నువ్వు ఆడబోయే గేమ్ పేరు దాగుడు మూతలు. ఓకే, అండ్ దాగుడు మూతలు ఎలా ఆడాలి అంటే, ఇక్కడ 1 2 3 4 కప్స్ ఉన్నాయి కదా. ఈ 4 కప్స్ లో ఒక్క కప్ లో మాత్రం ఒక కలర్ఫుల్ బాల్ ఉంటుంది. అది ఏ కప్ లో ఉందో నువ్వు కరెక్ట్ గా గెస్ చేసి చెప్పాలి, అంతే. సరే అక్క, మీరు క్లూ ఇవ్వాలక్క. డన్, డెఫినెట్లీ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు గెస్ చేయి, ఏ కప్ లో ఉండొచ్చు బాల్? నెంబర్ 3 అనుకుంటున్నా అక్క. నెంబర్ 3? ఎందుకు? 3 అంటే ఫేవరెట్ నెంబర్. ఇష్టమైన నెంబర్ అన్నా? రాంగ్ అయితే క్లూ ఇవ్వండి అక్క. నువ్వు ఫస్ట్ కాలర్, నిన్ను డిసప్పాయింట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు బాగా ఆలోచించు, నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావు. నెంబర్ 1 అక్క. నెంబర్ 1? షూరా? ఆల్రెడీ నువ్వు 2 నెంబర్లు చెప్పేశావు. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఒక నెంబర్ చెప్పు, నేను ఫిక్స్ చేసేస్తాను. అదే అక్క, నెంబర్ 1 అనుకుంటున్నాను. నెంబర్ 1 కన్ఫర్మ్? మీరు కొంచెం క్లూ ఇవ్వాలక్క. డన్ పవన్, ఏది చెప్పినా కాన్ఫిడెంట్ గా చెప్పు. ఓకే, నెంబర్ 1 అక్క. నెంబర్ 1 డన్. సో పవన్, నువ్వు నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు అది లాక్ అయిపోయింది. ఇంకా నువ్వు నెంబర్స్ చేంజ్ చేసుకోవడానికి లేదు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 1 లో కలర్ఫుల్ బాల్ ఉందో లేదో ఇప్పుడు నేను చూసి చెప్తాను. ఓకే ఓకే డన్ పవన్, అండ్ నెంబర్ 1 లో కలర్ఫుల్ బాల్ ఉంది. థాంక్యూ. రైట్ ఆన్సర్, కంగ్రాట్యులేషన్స్. Congratulations.
కంగ్రాచులేషన్స్ పవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. సో కాల్ చేసావు, కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పావు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి నీ పేరు వెళ్ళిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, కాల్స్ అయితే ట్రై చేస్తున్నాం కానీ కాల్ కలవట్లేదే అనుకున్న వాళ్ళ కోసం మన SMS క్వశ్చన్ కూడా ఉంది. సో SMS క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవాళ మన SMS క్వశ్చన్ పొరుగింటి ఏం కూర రుచిగా ఉంటుంది? ఏ పుల్ల, బి తీపి, సి చేదు, డి ఒగరు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ ని SMS చేయండి అండ్ ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మీ సొంతం చేసుకోండి. మరి ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. సో షాపింగ్ కి వెళ్ళండి అండ్ బోల్డ్ అన్ని సారీస్ ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జయలక్ష్మి అమ్మ, తెనాల నుంచి. ఓకే, ఫస్ట్ టైం కాల్ చేయడం? అవునండి. ఓకే జయలక్ష్మి గారు, హ్యాపీయా? హ్యాపీ అమ్మా. చాలా నుంచి చేస్తున్నారు, 2 నెలల పై నుంచి దగ్గర చేయడం. ఫైనల్లీ కాల్ కలిసింది. ఎంచక్క మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి, నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. ఎక్కువ ఈటీవీ చూస్తామమ్మా, అన్ని ఛానల్స్ లోను. ఈటీవీ ప్లస్ కానీ న్యూస్ కానీ 90% ఈటీవీ చూడటం. మరి కొత్త కొత్త వంటలు నేర్చుకున్నారా మా ఈటీవీ అభిరుచి ఛానల్ చూసి? మా ఇంట్లో ఉన్న సరుకులు ఉన్న దాన్ని బట్టి మా వారు తింటారు అన్నది ట్రై చేస్తుంటాను. అవునా? సో ఇంట్లో అందరు మెచ్చుకున్నారా మరి కొత్త వంటలకి? బాగున్నాయి అంటారమ్మా. అవునా? వెరైటీ చేయగానే ఏ ఛానల్లో చూసావని అడుగుతుంటారు. అవునా? సూపర్ సూపర్. సో జయలక్ష్మి గారు, ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ తెలుసా మీకు? ఏది 100 పళ్ళు ఒక నోరు, 100 పళ్ళు ఒకటే పెదవి. దానిమ్మకాయ అమ్మా. దానిమ్మకాయ? ఏమో అంత తెలియటం లేదు. ఓకే, సో మీరైతే ఆన్సర్ చెప్పారు కానీ ఇది కరెక్టో కాదు నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే అట్లాగే. ఓకే, సో మరి జయలక్ష్మి గారు, ఏ గేమ్ రౌండ్ చాలా ఇష్టం మీకు మా షోలో? నాకు పాటలు తప్పితే మిగతా అన్ని ఇష్టం అమ్మా. ఆ పాటలు నాకు కష్టం, అసలు అవి ఒక్కటి కూడా తెలియదు పాటలు. అవునా? జస్ట్ లో మిస్. ఇంకా నెక్స్ట్ కాలర్ మీరు అయిందంటే అదే రౌండ్ మీకు. అవునవును కదా? అవును, అది తప్పితే మిగతా అన్ని పర్వాలేదు. అంటే పాటలు పాడడం ఇష్టం లేదా, లేదా పాటలే తెలియదు అసలు? నేను తెలియదు నాకు అసలు. ఇప్పుడున్న పాటలు నాకు కొన్ని అర్థం కూడా కావు. అవునా? అయ్యో, బట్ వెరీ లక్కీ కదా మీరు. అవునమ్మా. సూపర్. సో మరి జయలక్ష్మి గారు, మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? అట్లాగే. ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు బొమ్మలాట. ఓకే, బొమ్మలాట ఎలా ఆడాలి అంటే ఫస్ట్ నేను మీకోసం ఒక వీడియో క్లిప్ ని చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ లో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ళు చెప్పే డైలాగ్స్ అన్ని మీరు క్లియర్ గా వినాలి. ఓకే, సో మీరు చూసిన తర్వాత ఆ వీడియో క్లిప్ లోంచి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, కొంచెం ఈజీగా అడగమ్మా. డెఫినెట్లీ. సో మీరు కూడా క్లియర్ గా అన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, అట్లాగే. దాని మీకోసం వీడియో క్లిప్ ప్లీజ్. లేదు, పగిలింది. సుధాకర్, అంబులెన్స్ ఇమ్మంటారా సార్? అక్కర్లేదు, గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. బర్ష, ఎంఎస్ గారి హెడ్ కి బాస్కెట్ బాల్ తగిలింది, సావు బతుకుల్లో ఉన్నారు. కూల్ డ్రింక్ అని కలవరిస్తున్నారు. 100 ఉంటే ఇస్తావా? అలాగే, కానీ కూల్ డ్రింక్ 10 రూపాయలేగా. పాత బట్టి 90 ఇవ్వాలిగా. రేపు ఇచ్చేస్తాలే. అక్కర్లేదు, నువ్వు మళ్ళీ అడగకుండా ఉంటే చాలు. సో హలో, ఓకే. సో జయలక్ష్మి గారు, అవునమ్మా. చూసారా వీడియో క్లిప్? చూసాను. అన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేశారా? టెన్షన్ లో చూసానమ్మా. మరి టెన్షన్ లో చూసారా? నో ప్రాబ్లం, మీరు అయినా ఆన్సర్ చెప్తారా? నమ్మకం నాకుంది. డన్. సో క్వశ్చన్ అడిగినా మిమ్మల్ని. మీ క్వశ్చన్, ఈ వీడియో క్లిప్ లో ఎంఎస్ నారాయణ గారు ఏమని కలవరిస్తున్నారు అని చెప్పారు? అంబులెన్స్ లాగా అట్లా వినపడిందమ్మా నాకు. కాదే, ఆయన ఏదో కలవరిస్తున్నారు అని చెప్పి డబ్బులు కూడా తీసుకుంటాడు ఆయన.
కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ అనా? నాకు ముందు ఇటువైపు ఫోన్ పెట్టుకున్నాను, టీవీ ఆన్ చేశాను. బట్ జయలక్ష్మి గారు మీరు ఏది చెప్పినా కాన్ఫిడెంట్ గా చెప్పండి ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడిగమ్మా. ఇది అన్యాయం అండి, మీకు ఆన్సర్ రాదని ఇంకో క్వశ్చన్ అడుగుతారా? కాదు కదా. కానీ ఓకే, సో క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను చూడండి. ఎంఎస్ నారాయణ గారు ఏమని కలవరిస్తున్నారు అని ఆయన డబ్బులు తీసుకుంటారు. అదే 10 రూపీస్ అడిగి తీసుకుంది అమ్మాయి దగ్గర. 10 రూపీసా? 100 రూపీస్. ఇంకో వేరే అబ్బాయి. ఇందాక మీరు ఆన్సర్ చెప్పారు. కూల్ డ్రింక్ అనే. కూల్ డ్రింకేనా? సరే కన్ఫర్మ్. సరే సరే. ఓకే, సో జయలక్ష్మి గారు దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ చెప్పారు. సూపర్. సో ఎస్, కాల్ చేశారు అండ్ చక్కగా ఆడారు, కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, పొరుగింటి ఏం కూర రుచిగా ఉంటుంది? ఏ పుల్ల, బి తీపి, సి చేదు, డి ఒగరు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి అండ్ ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మీ సొంతం చేసుకోండి. ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. ఓకే, సో నెక్స్ట్ కాల్. హలో. హలో, హాయ్ నిక్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నిక్తా. ఎవరు మాట్లాడుతున్నారు? రత్నకుమారి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. రత్నకుమారి గారు ఆల్రెడీ కాల్ చేశారు కదా? ఒకసారి మాట్లాడాను నిక్తా. యా. సో రత్నకుమారి గారు రీసెంట్ గా ఏం కొత్త వంటలు నేర్చుకున్నారు? కొత్త వంటలు అంటే పన్నీర్ కర్రీ ఒకటి నేర్చుకున్నాను. పన్నీర్ కర్రీ నేర్చుకున్నారా? యాక్చువల్లీ పన్నీర్ కర్రీ చాలా టఫ్ అనుకుంటాం కానీ చాలా ఈజీయే. అవును కదా, చేసిన తర్వాత అర్థమైంది వెరీ ఈజీ అని. అవునవును. ఓకే, సో ఇంకా ఇంకేం వంటలు నేర్చుకున్నారు? ఎక్కువగా పిల్లల కోసం స్నాక్స్ చూస్తూ ఉంటాను. అవును, స్కూల్ నుంచి రాగానే ఆకలి 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 అంటుంటారు కదా. అవునవును. డన్. ఓకే, సో రత్నకుమారి గారు చెప్పండి. ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ తెలుసా మీకు? ఒకసారి అడగండి. 100 పళ్ళు ఒకటే పెదవి, ఏమిటది? రంపమా? రంపమా? ఓకే, మీరైతే ఆన్సర్ చెప్పారు కానీ ఇది కరెక్టో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే ఓకే. సో మరి రత్నకుమారి గారు పాటలు బాగా పాడతారా? తక్కువ నికితా, నాకు ఇదే రౌండ్ వచ్చింది. లాస్ట్ టైం కూడానా? లాస్ట్ టైం ఫస్ట్ రౌండ్ వచ్చింది. ఓకే, బట్ నో ప్రాబ్లం. రత్నకుమారి గారు పాటలు పాడితే నాకు వినాలని ట్రై చేద్దాం. ఓకే, సో రెడీ గేమ్ ఆడడానికి? రెడీ. మీరు ఆడబోయే గేమ్ పేరు మా పాట మీ నోట. ఓకే, సో మా పాట మీ నోట ఎలా ఆడాలి అంటే ఫస్ట్ నేను మీకోసం ఒక పాటను ప్లే చేస్తాను, అది డిఫరెంట్ లాంగ్వేజ్ లోంచి వస్తుంది, దాన్ని తెలుగులో కరెక్ట్ గా గెస్ట్ చేసి మీరు పాడాలి. ఓకే అలాగేనా? ఓకే, మీకోసం సాంగ్ ప్లీజ్. చలో చలో లైఫ్ సే మిలో జీవితం దుడన్నా జస్సే హలో చలో చలో హిమ్మత్ సే చలో చలంచుగలై ఎల్లం ఫేస్ చేయాలో സ്വന്തമായി നേടുവാൻ കുന്നോളമുണ്ടേ ഈ കനവുകൾക്കായിരം ചിറകുണ്ടേ എന്തിനും ഏതിനും മാർഗങ്ങളുണ്ടേ ആ നേർവഴിയിൽ എപ്പോഴും ദൈവമുണ്ടേ പോയിടാം പോയിടാം ധീര വീര ശൂരനാരി ചൽ ചല്ലോ ചല്ലോ ലൈഫ് സെരീന. హలో రత్నకుమారి గారు, ఇప్పుడు పాడండి పాట. నేనది చల్ చలో చలో లైఫ్ ఈజ్ అది అనుకుంటున్నాను. ఇంకొకటి పాడండి. చల్ చలో చలో తర్వాత
లైఫ్ ఈజ్ ఏదో వస్తుంది నీకు. ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. అదేనా? అదే నిఖిత, అదే నిఖిత. డన్. సో ఏ సినిమాను తెలుసా మీకు? తెలియదు నిఖిత. హీరో ఎవరు తెలుసా? రామ్ చరణ్. కాదు. ఓకే, సో ఎస్, ఫస్ట్ అయితే మీరు పాడిన సాంగ్ కరెక్టో కాదు మనం విన్నాం. ఓకే, అలాగే. సాంగ్ ప్లీజ్. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. రత్నకుమారి గారు. నిఖిత. ఓకే, సో ఈ పాట ఏ సినిమాలోది తెలుసా? సన్ ఆఫ్ సత్యమూర్తి, అందులో హీరో అల్లు అర్జున్ గారు. ఓకే, సో yes, that was a right answer. Congratulations. Congratulations రత్నకుమారి గారు, and thank you so much for calling. కాల్ చేశారు, కరెక్ట్ గా పాడారు కాబట్టి ఇవాల్టి మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇవాల్టి మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఇవాల్టి మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, పొరుగింటి ఏం కూర రుచిగా ఉంటుంది? ఏ పుల్ల, బి తీపి, సి చేదు, డి ఒగరు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి అండ్ ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మీ సొంతం చేసుకోండి. మరి ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. ఓకే, సో ఎస్, నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు ఈ స్వీట్ వాయిస్? మరి నా పేరు కీర్తి, నాకు కొత్తగూడెం. కీర్తి. ఓకే, ఏం చేస్తుంటారు? ఓ, ఐఎమ్ సో సారీ, బట్ ప్లీజ్ అందుకే కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్స్ మ్యూట్ చేసేయండి, టీవీ నుంచి దూరంగా వెళ్ళిపోండి. స్పెషల్లీ సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్ చేయండి, లేదంటే మీరు ఎంతో కష్టపడి కాల్ చేస్తారు. మీ కాల్ కట్ అయిపోతే మీకన్నా ఎక్కువగా నేనే హర్ట్ అవుతాను. సో ప్లీజ్, ఓకే, సో కాల్ చేసినప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. 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 హాయ్. హాయ్ అండి. చాలా సర్ప్రైజ్డ్ గా ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? సాయి లక్ష్మి. సాయి లక్ష్మి, ఎక్కడి నుంచి? బెంగళూరు. బెంగళూరు. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. ఓకే, సో సాయి లక్ష్మి గారు టెన్షన్ పడుతున్నారా? సీరియస్ గా ఉన్నారా? వాట్ హ్యాపెన్? నథింగ్. హ్యాపీ? హ్యాపీ. కాల్ కలిసినందుకు. అవునండి. ఓకే, సో రెగ్యులర్ గా మా షో చూస్తుంటారా? ఎస్. ఓకే, అన్ని వన్ వర్డ్ ఆన్సర్సే. సాయి లక్ష్మి గారు చెప్పండి. ఒకసారి కొంచెం గట్టిగా అరవండి మీరు. ఏమన్నారు? షోస్ అన్ని చూస్తూ ఉంటాను. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఏ గేమ్ రౌండ్ చాలా ఇష్టం మా షోలో? గేమ్ కాదు, అంటే కుకింగ్ షోస్ అయితే చూస్తూ ఉంటాను. వంటలు ట్రై చేస్తూ ఉంటారా? ఓకే. రీసెంట్ గా ఏం కొత్త వంటలు ట్రై చేశారు? రీసెంట్ గా అంటే బిర్యానీలో వెరైటీస్ చేస్తూ ఉన్నాను. బిర్యానీలో కూడా వెరైటీసా? ఓ, మీరు చూపిస్తున్నారు కదా. కదా, ఆఫ్ కోర్స్, ఆల్ క్రెడిట్స్ మాకే. ఓకే, సో సాయి లక్ష్మి, యా, ఇంకా ఏ వంటలో మీరు స్పెషలిస్ట్ అసలు? గుడ్ ఎట్ స్వీట్స్, అంటే స్వీట్స్ ఎలా వచ్చినా తినేయచ్చు కదా, సో స్వీట్స్ బాగా. స్వీట్స్ ఎలా వచ్చినా ఏం తినలేము, నాకు స్వీట్స్ చాలా ఇష్టం.
అంటే బాగా వస్తాయి కదా, ఎట్లా చేసినా ఇప్పుడు బిర్యానీ అలా అనుకో కొంచెం ఉప్పు బిర్యానీ అయితే చాలా పెద్ద స్వీట్స్ కి కూడా ఏం తక్కువ కాదు, బట్ కొన్ని స్వీట్స్ అయితే ఈజీగా అయిపోతాయి కదా. డన్. ఓకే సాయి లక్ష్మి, నేను యాక్చువల్లీ ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా మీకు? లేదండి, జస్ట్ ఇప్పుడే పవర్ వచ్చింది, పెట్టాను, కాల్ చేశాను. నో ప్రాబ్లం, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, జస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? 100 పళ్ళు ఒకటే పెదవి, ఏమిటది? 100 పళ్ళు ఒకటే పెదవి, ఏంటది? ఇస్తారా? నో ప్రాబ్లం, మీకు ఆన్సర్ తెలియకపోయినా ప్రాబ్లం లేదు, నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే, నో వరీస్. బట్ మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. డన్. మీరు ఆడబోయే గేమ్ పేరు చిటికెలో చిట్కా. ఓకే, అండ్ చిటికెలో చిట్కా ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను మీకోసం ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలో ఒక వస్తువు వస్తుంది, దానికి సంబంధించిన ఒక 3 చిట్కాలు మీరు చెప్పాలి. ఓకే? ఓకే డన్. మీకోసం ఫోటో ప్లీజ్. సాయి లక్ష్మి, యాక్చువల్లీ అవే పండ్లండి. గెస్, మీరేమనుకుంటున్నారు? టొమాటో అనుకున్నారేంటి? లేదు, బెర్రీస్ ఏవో. దే ఆర్ చెరీస్. చెరీస్. యా, సో చెరీస్ కి సంబంధించిన ఒక 3 చిట్కాలు ఇప్పుడు మీరు చెప్పాలి. అంటే కుకింగ్ రిలేటెడ్, ఐస్ క్రీమ్, హెల్త్, బ్యూటీ, బెనిఫిట్స్ ఆఫ్ చెరీస్. యా, ఓకే. బెనిఫిట్స్ అంటే గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేస్తాను. చెరీస్ ఆర్ ఆఫ్ కోర్స్ గుడ్ ఫర్ హెల్త్, కానీ అలా కాకుండా ఇంకొకటి, ఐ మీన్ ఏ విధంగా అవి గుడ్? మీరు ఒక్క చిట్కా చెప్పినా కానీ నేను మీ పేరు లక్కీ డిప్ లో వేసేస్తాను. ఓకే అండి. ఒక్కటి అంటే ప్లీజ్. యాక్చువల్లీ ఫుడ్ వెరైటీస్ లో కూడా యూజ్ చేస్తాం కదా, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ యూజ్ చేస్తాము. విటమిన్ there is one vitamin అంటే చెరీస్ ఆర్ మెంట్ ఫర్, అంటే ఒక విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో, అది ఏది చెప్పగలరా అట్లీస్ట్? ఓకే, సో యాక్చువల్లీ వైటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ చెరీస్. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్ అండ్ యువర్ స్కాల్ప్, స్పెషల్లీ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, త్వరగా డాండ్రఫ్ ఏమీ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఒక చిట్కా నేను చెప్పాను, ఒక్కటి చెప్పండి. ఇంకో చిట్కా గూగుల్ చేయడానికి. దాని ఓకే, ఆ ఆప్షన్ కూడా మీకు ఇస్తున్నాను. గూగుల్ ఏం చేసి టక్కడక్క చెప్పాలి కానీ ఫాస్ట్ గా. బెనిఫిట్స్ ఆఫ్ చెరీస్ టక్కడక్క టైప్ చేస్తున్నారు కదా. ఇంతసేపు ఏంటబ్బా? బెనిఫిట్స్ ఆఫ్ అప్పుడు చెప్తుంది ఇప్పుడు మా శ్రీలక్ష్మి. డన్. సాయి లక్ష్మి, సాయి లక్ష్మి ఏం చదువుతూనే ఉన్నావా? అప్పు చెప్పు. ఒక్కటి చెప్పు బంగారం, ఒక్కటి చెప్పు చాలు. చెరీస్ వల్ల హెల్త్ ఆర్ బ్యూటీ వాట్ ఎవర్. హెల్త్ కి విటమిన్ ఏ కాబట్టి అన్నిటికీ మీరు ఆల్రెడీ చెప్పేసి. యా, ఇంకేం టిప్స్ ఇవ్వలేదా? నేను చెప్పింది తప్ప అందులో? ఓకే, ఇంకొకటి కూడా నేను చెప్తాను, అట్లీస్ట్ లాస్ట్ నువ్వు ట్రై చేయి. ఓకే? ఓకే, సో వైటమిన్ ఏ నేను ఇందాక చెప్పాను, అంతేకాదు హార్ట్ కి కూడా చాలా మంచిది.
త్వరగా హార్ట్ డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ వర్కౌట్ చేసిన తర్వాత, జనరల్లీ ప్రతిరోజు మనం వర్కౌట్ చేసిన తర్వాత మార్నింగ్ మజిల్ స్వెల్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వెరీ ట్రూ. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇప్పటికి గూగుల్ ఆన్సర్ ఇచ్చిందా? ఎస్. అండ్ అంతేకాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ చెర్రీస్ ఏంటి అంటే వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ స్వెల్ అవుతుంది. సో డెఫినెట్లీ బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్ ఉంటుంది. చెర్రీస్ రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ఆ పెయిన్ ఎక్కువగా ఉండదు. సో మళ్ళీ నెక్స్ట్ డే హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, డన్. సాయి లక్ష్మి, ఫైనల్లీ ఆన్సర్స్ చెప్పావు. దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సాయి లక్ష్మి. అండ్ కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మన నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హలో. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? శిరీష, యాచారం. శిరీష, ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్. ఓకే. సో శిరీష గారు, రోజు మా షో చూస్తూ ఉంటారా? చూస్తామండి. అభిరుచి ఛానల్ మొత్తం ఈటీవీ ప్లస్ ఈటీవీ అభిరుచి. సో మొత్తానికి మా ఈటీవీకి మీరు కూడా అంకితం అయిపోయారు, అంతేనా? సూపర్. సో మరి ఆఫ్ ఇండియా, ఈ వారం అన్ని, చాయ్ బిస్కెట్, జిల్, ఇవన్నీ సూపర్ సూపర్. అసలు పాపం ఇంట్లో వాళ్ళకి ఏమైనా వండి పెడుతున్నారా? అవి చూసే వండి పెడుతున్నా కదా. అవునా? అయితే ఓకే, నో ప్రాబ్లం. పటాస్, నాచో, నా ఇష్టం. అసలు ఇంకేం వదిలేశారు కదా? వండర్ఫుల్. ఏం కావాలండి? నవ్వు, వంట, అంతే కదా. ఆహా, ఏమైనా చెప్పారా? సో చెప్పండి, కొత్తగా ఏం వంటలు నేర్చుకున్నారు మీరు? అంటే ఈ వారంలో అప్పుడు వంకాయ కూరలు అన్ని చూసేదాన్ని. అవును. సో ట్రై చేశారు ఇంట్లో మరి? ఓకే, వెరీ గుడ్. ఏమో వంటలు చేస్తూ కూడా అంటే ఇష్టం, అందులో వెరైటీస్ అన్ని నేర్చుకున్నా. అవునా? బిర్యానీ. సూపర్ సూపర్ సూపర్. అయితే నో ప్రాబ్లం. మీరు టీవీ చూడడమే కాకుండా ఇంట్లో వండి కూడా పెడుతున్నారు కదా, హ్యాపీ అయితే. ఓకే, డన్. సో ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ తెలుసా మీకు? తెలుసండి. 100 పళ్ళు ఒకటే పెద్దది. ఎస్, ఏంటది? దానిమ్మ పండు. దానిమ్మ పండా? ఓకే. సో ఆన్సర్ అయితే చెప్పారు, కానీ ఇది కరెక్ట్ కాదు, నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే, డన్. శిరీష గారు, మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మీరు ఆడబోయే గేమ్ పేరు తమాషా ప్రశ్నలు. ఓకే ఓకే అండి. సో తమాషా ప్రశ్నలు ఎలా ఆడాలి అంటే, నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ కానీ, ఫన్నీ క్వశ్చన్ కానీ, ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి మీరు డిఫరెంట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే, అడిగినా మీ క్వశ్చన్? అడగండి. ఓకే, మీ క్వశ్చన్, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి అంటే ఏం వ్రతం చేయాలి? వ్రతం అసలు మాట్లాడకుండా ఉంటే అయిపోతుంది కదండి. మౌనవ్రతం చేస్తే ఏ గొడవలు కావు కదా. సూపర్. సో ఏ వ్రతం చేయాలి? మౌనవ్రతం. మౌనవ్రతం చేయాలి, అప్పుడు ఏ గొడవ ఉండదు. సూపర్, దట్ వాస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. శిరీష గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి మీ పేరు కూడా ఇవాళ మన లక్కీ డిప్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్, ఈ రోజు మన కాలర్స్ అందరూ చక్కగా ఆడారు, అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, అండ్ అందరి పేర్లు లక్కీ డిప్ లోకి వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు టైం వచ్చేసింది ఫైనలీ ఎవరు ఆ ఒక్క లక్కీ విన్నర్ తెలుసుకోవడానికి. సో లక్కీ విన్నర్ తెలుసుకోవాలి అంటే నేను లక్కీ డిప్ ని రివీల్ చేయాలి. సో మరి ఈ లక్కీ డిప్ లో ఇవాళ మన లక్కీ విన్నర్ ఎవరు అంటే, ఎస్, ఒకరి పేరు నా దగ్గర ఉంది. మరి యా, ఎవరు విన్నరో నాకు తెలుసు, కానీ ఎవరు విన్నరో చెప్పే ముందు ఇవాళ మన SMS క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన SMS క్వశ్చన్, పొరుగింటి ఏం కూర రుచిగా ఉంటుంది? ఏ పుల్ల, బి తీపి, సి చేదు, డి ఒగురు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి, మీ ఆప్షన్ని టైప్ చేసి, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579కి SMS
పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ని SMS చేయండి అండ్ ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ని మీ సొంతం చేసుకోండి. మరి ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్కి వెళ్ళండి షాపింగ్కి. అండ్ ఎస్, ఫైనల్లీ ఇవాల్టి మన విన్నర్ ఎవరు అంటే నన్ అదర్ దాన్ శిరీష. కంగ్రాచులేషన్స్. ఏ శిరీష, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కాల్స్ ట్రై చేసిన వాళ్ళందరికీ. సో ఇన్ కేస్ ఎవరి పేర్లు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీకెండ్కి ఉంటుంది బంపర్ ప్రైస్ కాబట్టి. సో అందులో డెఫినెట్లీ మీ అందరి పేర్లు యాడ్ చేస్తాం, మళ్ళీ అందులోంచి ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి మీరు అందరూ వీకెండ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, బట్ ఎస్, ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, 100 పళ్ళు ఒకటే పెదవి. సో ఆన్సర్ ఏంటంటే దానిమ్మ. ఇద్దరు కాలర్స్ కరెక్ట్గా చెప్పారు, మిగతా వాళ్ళందరూ తప్ప ఆన్సర్ చెప్పారు. బట్ ఎస్, వెళ్లే ముందు ఊరికే వదిలేస్తానా, ఇంకో క్వశ్చన్ అడిగి వెళ్తాను కదా. బట్ వెళ్లే ముందు మీ అందరికీ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, రేపు మన బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల లైవ్ టెలికాస్ట్ ఉండదు. సో రేపు ఒక్క రోజుకి మన లైవ్ ఉండదు, బట్ నథింగ్ టు వరీ, ఎల్లుండి మళ్ళీ వచ్చేస్తాను మీ అందరికీ బోల్డ్ అని గిఫ్ట్స్ ఇవ్వడానికి. ఓకే, సో వెళ్లే ముందు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంచక్క మీకు 2 days వస్తుంది బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పడానికి. ఓకే, మరి ఇవాళ మన క్వశ్చన్ ఏంటి అంటే, అరచేతిలో 60 నక్షత్రాలు. అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటో బాగా ఆలోచించండి. ఎల్లుండి మళ్ళీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, సో కరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవాళ షో టైం కూడా అయిపోయింది కాబట్టి నేనైతే టాటా బాబాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఎల్లుండి కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ నిఖిత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. స్టే ట్యూన్డ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. బై.